హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఒక సాధారణ బాలుడి నుండి దేశ నాయకుడిగా ఎదిగిన ప్రేరణాత్మక ప్రయాణం గురించి. చిన్న పరిస్థితులు, పెద్ద కలలు, అవకాశాలు తక్కువ కానీ ఆత్మవిశ్వాసం ఎక్కువ. రైల్వే స్టేషన్ వద్ద ఛాయ్ అమ్మిన ఒక బాలుడు కష్టాన్ని ఆయుధంగా మార్చుకొని పట్టుదలను తన బలం చేసుకొని ఈరోజు ప్రపంచ వేదికపై భారతదేశాన్ని గర్వంగా నిలబెట్టిన నాయకుడిగా మారాడు. అతనే నరేంద్ర మోడీ గారు. ఛాయ్ అమ్మిన బాలుడిగా ప్రారంభమై ఆయన ప్రయాణం గుజరాత్ ముఖ్యమంత్రిగా సేవలు, అక్కడి నుండి భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు, అభివృద్ధి, డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలలో దేశ దిశను మార్చడానికి చేసిన ప్రయత్నాలు ఇవన్నీ ఆయన నాయకత్వానికి ఉదాహరణలు. ఈ వీడియోలో ఆయన జీవితం మనకు నేర్పే పాఠాలు, కష్టపడితే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించిన ఉదాహరణ, మన కళలను నిజం చేసుకోవడానికి కావలసిన ప్రేరణ గురించి తెలుసుకుందాం. కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి, ఎందుకంటే ఈ కథ మీలోని విజేతను మేల్కొలుపుతుంది. రైల్వే స్టేషన్ వద్ద ఛాయ్ అమ్మిన ఒక చిన్న బాలుడు ఒకరోజు భారత ప్రధానమంత్రిగా నిలుస్తాడని ఎవరూ ఊహించరు. అది కథ కాదు, అది చరిత్ర. సాధారణ కుటుంబం, సాధారణ జీవితం, కానీ అసాధారణమైన కలలు. బాల్యంలోనే కష్టాలను చూశాడు. అవకాశాలు తక్కువ, అడ్డంకులు ఎక్కువ. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుసు: నేను సాధించాలి, నేను మార్పు తీసుకురావాలి. జీవితంలో పరిస్థితులు మనల్ని పరీక్షిస్తాయి, కానీ ఆ పరీక్షలలో మనం ఎలా నిలబడతామనేదే మన గెలుపు. అతను ఓడిపోలేదు, అతను ఆగిపోలేదు, అతను వెనక్కి తగ్గలేదు. ప్రతి విమర్శను ఓ పాఠంగా మార్చుకున్నాడు, ప్రతి అపజయాన్ని ఓ మెట్టుగా మార్చుకున్నాడు, ప్రతి సవాల్ను ఓ అవకాశంగా మార్చుకున్నాడు. సేవే లక్ష్యం, దేశమే కుటుంబం, అభివృద్ధే ధ్యేయం. ప్రపంచ వేదికపై భారత గౌరవాన్ని పెంచిన నాయకత్వం, స్వదేశీ ఆత్మగౌరవాన్ని పెంచిన ఆలోచనలు, యువతలో నమ్మకాన్ని నింపిన సందేశం. కలలు కను, కష్టపడు, దేశం కోసం జీవించు. చిన్న ప్రారంభం ఉంటే పర్వాలేదు, కానీ పెద్ద లక్ష్యం ఉండాలి. నీ ఇంటి పరిస్థితులు నీ భవిష్యత్తుని నిర్ణయించవు, నీ ఆలోచనలను నిర్ణయిస్తాయి. నువ్వు ఈరోజు ఎక్కడ ఉన్నావో కాదు, రేపు ఎక్కడ ఉండాలనుకుంటున్నావో అదే ముఖ్యం. గుర్తుంచుకో, విజయం ఒక్క రోజులో రాదు, కానీ ప్రతిరోజు కష్టపడితే విజయం తప్పకుండా వస్తుంది. ఛాయ్ అమ్మిన బాలుడి కథ మనకు చెబుతున్న గొప్ప పాఠం ఏమిటంటే, పేదరికము అడ్డంకి కాదు, అది ఓ ప్రేరణ. నీ కలలు చిన్నవిగా ఉంచుకు, నీ లక్ష్యాలను తక్కువగా పెట్టుకోకు. నువ్వు కూడా మార్పు తీసుకురాగలవు. ఈ దేశం నీ కోసం ఎదురు చూస్తుంది, నీ శక్తి కోసం, నీ ప్రతిభ కోసం, నీ నాయకత్వం కోసం. కాబట్టి ఈ రోజు నుంచి నిర్ణయం తీసుకో. సాకులు కాదు సాధన, భయాలు కాదు ధైర్యం, సందేహాలు కాదు నమ్మకం. ఒకరోజు ప్రపంచం నీ పేరు కూడా గర్వంగా పలుకుతుంది. ఒకరోజు మీ కథ కూడా మరొకరికి ప్రేరణ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి ప్రేరణాత్మక వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.